మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది మురళి అనుకుంటున్నారా? హాస్పిటల్కి వెళ్తున్నా. ఊరిని హాస్పిటల్కి వెళ్ళడం కూడా వీడియో తీయాలా అని కంటెంట్ తెలియకుండా కమెంట్ పెట్టేయకండి. ఇప్పుడు శరీరానికి నలతగా ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటాం. అలాగే మనసుకి నలతగా ఉన్నప్పుడు ప్రకృతి దగ్గరికి వెళ్ళి ప్రశాంతత అనే మందులు తెచ్చుకోవాలన్నమాట. అలాగని అస్తమాను లాంగ్ జర్నీస్ అంటే సిచ్యువేషన్స్ సహకరించొద్దు. అందుకే దూరపు కొండలు నునుపన్నట్టు ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గరలోనే ఉన్న వాటిని చూద్దామని విజయవాడలో ఉన్న ఉండవల్లి కేవ్స్కి వెళ్ళాను అనమాట. నా కోసం అన్నట్టు ఈరోజు వెదర్ ఎంత కూల్ అండ్ క్యూట్గా ఉందంటే చాలా నచ్చేసింది. ఏంటో ఇలా ఉంటాయి ప్రయాణాల్లో నాతో నేను ఏకాంతంగా సమయం గడపడంలో ఏదో మ్యాజిక్ ఉంది. దట్స్ హీల్ మై సోల్. నేనేం చేయగలను నాకు తెలియాలి అన్నా, ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ రావాలన్నా మనలో మనం సమయం గడపడం చాలా అవసరం. ఇలాంటివి ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరికి తెలియని చోట, మనకి ఎవరు తెలియని చోట ఎంతసేపు కూర్చున్నా మనల్ని ఎవరు పలకరించని చోట మనసుకు దొరికే ప్రశాంతత, ఆ విలువ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడప్పుడు లైఫ్ బోర్ కొట్టి అన్నిటినీ వదిలేసి ఎటైనా పారిపోవాలనిపించినప్పుడు ఇలా వెళ్ళొస్తుంటాను. ఏ హసీ వాడియా ఏ खुला आसमान आ गए हम कहाँ है मेरी साजना.